హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగ పెన్షన్లకు ఆర్థిక శాఖ నుంచి కొన్ని కీలక ఆదేశాలు అయితే రాబోతున్నాయండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా 23వ తేదీన కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే. ఈ నెల 22వ తేదీ నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు సభలో. ఆగస్టు 12 వరకు కూడా బడ్జెట్ను సమావేశాలు జరుగుతాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అనేవి జరుగుతాయన్నమాట. సమావేశాల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ ఎక్స్ వేదికగా అయితే ప్రకటించారు. లోక్సభ ఎన్నికల మూలంగా పూర్తిస్థాయి బడ్జెట్ను బదులు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇక దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు రికార్డుకు అయితే సృష్టించనున్నారు. ఇక మరాఠీ దేశాయ్, అదేవిధంగా 6 సార్లు మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈసారి ఆ రికార్డుని అయితే నిర్మలా సీతారామన్ గారు బ్రేక్ చేయనున్నారండి. అయితే ఈ యొక్క బడ్జెట్లో అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈసారి 80Dకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 1,00,000 వరకు కూడా పెంచబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా కొన్ని స్లాబ్లను కూడా మారుస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఎంతో కాలంగా కరోనా సమయంలో స్టాప్ చేసినటువంటి 18 నెలల డిఏ, డిఆర్ అరియర్స్ కూడా ఈ బడ్జెట్లో వాటికి సంబంధించి బడ్జెట్ని అయితే కేటాయించబోతున్నట్టు సమాచారం అండి. ఏది ఏమైనా ఈసారి బడ్జెట్లో ఉద్యోగ పెన్షన్లకి సూపర్ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.